నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నేటి వార్తలోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలోని ఈ వేలం కేంద్రాన్ని ప్రారంభించిన టొబాకో బోర్డు చైర్మన్ కె గోపాల్. ప్రభుత్వ భూముల ఆక్రమణలపై సమాచారం ఇవ్వాలంటున్న జాయింట్ కలెక్టర్ బాబురావు నాయుడు. విద్యుత్ కోతలు సచార్జీల పెంపును నిరసిస్తూ జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించిన వామపక్ష పార్టీలు. రిజిస్ట్రేషన్ లేకుండా వాహనాలు నడిపితే చర్యలు తప్పవంటున్న లిటిల్ ఛాంప్స్ గణితం సైన్స్ టాలెంట్ పరీక్ష నందు జంగారెడ్డిగూడెం విద్యా వికాస్కు చెందిన విద్యార్థులు రాష్ట్ర ర్యాంకులు సాధించారు. ఆ స్కూల్కు చెందిన 3వ తరగతి విద్యార్థి వరప్రసాద్ రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకు, వి హనుమాన్ సత్యభాస్కర్ 5వ ర్యాంకు, 9వ తరగతికి చెందిన సిహెచ్వి అక్షయ్ కుమార్ 7వ ర్యాంకు, దత్త సందీప్ 8వ ర్యాంకు, 9వ తరగతికి చెందిన శ్రావణి 10వ ర్యాంకు సాధించినట్లు డైరెక్టర్ వి శ్రీనివాసరావు, కరస్పాండెంట్ పి సతీష్ చంద్ర తెలియజేశారు. రాష్ట్ర ర్యాంకులు సాధించిన విద్యార్థులను వారు అభినందించారు. ఈ నెల 17వ తేదీన జంగారెడ్డిగూడెంలోని గాయత్రి ఇంజనీరింగ్ కళాశాల నందు విజయవాడకు చెందిన ఆయుష్ మల్టీ సూపర్ స్పెషాలిటీ వైద్యులచే మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ కెవి ప్రసాద్ తెలిపారు. గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, జీర్ణకోశ, కళ్ళు, ముక్కు, చెవి, ఎముకలు, మధుమేహం, నరాల బలహీనత తదితరకు సంబంధించిన వైద్యులు ఉచితంగా పరీక్షలతో పాటు మందులు పంపిణీ చేయనున్నట్లు ఆ కళాశాల చైర్మన్ చిట్టూరి గణేశ్వరరావు తెలిపారు. 15 విభాగాలుగా చెందిన ప్రత్యేక వైద్యులు, 30 మంది ఇతర డాక్టర్లు, 30 మంది వైద్య శిబిరంలో రోగులకు సేవలు అందించనున్నట్లు డైరెక్టర్ డి రఘు, సెక్రటరీ చిట్టూరి దశరథరాం పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద విద్యుత్ ఛార్జీలను పెంచాలనే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని, విద్యుత్ కోతలను ఎత్తివేయాలంటూ వామపక్ష పార్టీలు గురువారం ధర్నాకు పిలుపునిచ్చాయి. ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ, ఎంసిపిఐయు, సిపిఐ ఎంఎల్, యూసిపిఐ, సిపిఐ ఎంఎల్ రామచంద్రన్ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యుత్ పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై జొన్నకుటి వెంకటేశ్వరరావు, చల్లారి మాణిక్యాలరావు, బేతాళ శ్రీను, కెవి రమణ, పెనుమచ్చ అప్పలరాజు తదితరులు మండిపడ్డారు. వెనువెంటనే రాష్ట్ర ప్రజలకు సక్రమంగా విద్యుత్ సరఫరా అయ్యేలా చూడాలని నినాదాలు చేశారు. విద్యుత్ కోతలపై సచార్జీల పెంపుపై సిటీ న్యూస్తో అసహనం వ్యక్తం చేశారు. రైతులకు 7 గంటలు నిరంతర కరెంటు, రైతులకు నిరంతర కరెంటు 7 గంటలు కరెంటు, కరెంటు కోతలను రాష్ట్రంలో మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని మండల రెవెన్యూ కేంద్రాలన్నింటిని కూడా దిగ్బంధనం చేయాలనేటటువంటిది 10 వామపక్ష పార్టీల పిలుపు. ఆ భాగంలోనే ఈరోజు జంగారెడ్డిగూడెం మండల కార్యాలయాన్ని కూడా దిగ్బంధనం చేయటం జరుగుతుంది. విషయం మొత్తంగా చూసుకున్నప్పుడు కరెంటుని యథావిధిగా ప్రజలకి సరఫరా చేస్తాననేటటువంటి, అంటే ఉచితంగా అనేటటువంటి మాటను ఎక్కడైతే మర్చిపోయారో కానీ ఈరోజు అసలు లేదనే చెప్పాలి. రాష్ట్రంలో అంధకారంగా మిగిలిపోయింది. ఈ కరెంటునంతా కూడా వివిధ బహుళజాతి సంస్థలకి అప్పగించి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో బతుకుతున్నటువంటి పేద ప్రజలకు మాత్రం అందుబాటులో లేకుండా పోయింది. ఈ బహుళజాతి సంస్థల చేతిలోకి పోయిన తర్వాత ప్రజలకు అందుబాటులో లేకుండా పోయింది. దాన్ని ఈ వామపక్ష పార్టీలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకనంటే ఇలా ఇక్కడ దొరికేటటువంటి వనరులన్నింటిని కూడా, ఇక్కడ దొరికేటటువంటి కరెంటు ఉత్పత్తి చేయడానికి కావాల్సిన వనరులన్నింటిని కూడా ఇతర బహుళజాతి కంపెనీలకు దారాదత్తం చేయటం వల్లనే ఇక్కడ కొరత ఏర్పడింది. చెప్పేవాళ్ళకి ఏంటంటే ప్రాజెక్టులు నిండలేదు కాబట్టి కరెంటు లేదంటున్నారు. బొగ్గు ఉంది, గ్యాస్ ఉంది, ఇట్లా మొత్తంగా చూసుకుంటే అన్ని రకాల వనరులు ఉంటే వీటిని ఉత్పత్తి చేసే దాంట్లో ఇది చేయకుండా దాన్ని మాత్రం బహుళజాతి కంపెనీలకు అప్పచెప్పి ప్రజలకి
తెడ్డు చూపించే పరిస్థితి వచ్చింది. అందుకని ఈ విషయాన్ని ఇంతటితోటే ఇది కాకుండా భవిష్యత్తులో కూడా ఈ వామపక్ష పార్టీల నాయకత్వాన ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ సంస్థలకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఈ కరెంటు భారాన్ని తగ్గించడం కోసం పెద్ద ఎత్తున ఉద్యమించాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఇటువంటి వామపక్షాల యొక్క తహసీల్దార్ ముట్టడి కార్యక్రమానికి సందర్భంగా రాష్ట్రంలో ప్రభుత్వాలు చెప్పినటువంటి మాటల్ని అమలు జరగటంలో ఉన్నటువంటి వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ ప్రజాందోళనలో భాగంగానే ఈ కార్యక్రమంగానే మేము భావిస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు చేసినటువంటి వాగ్దానాన్ని అమలు జరుపుకోకుండా ఏవే కుంటి సాకులు చెప్తూ ముఖ్యంగా కరెంటు విషయంలో అనేక వనరులు ఉన్నా ముందు చూపు లేకోకుండా ఆ ముందు చర్యలు అనేటువంటి చేయకోకుండా డిమాండ్కి సరిపడినటువంటి కరెంటు ఉత్పత్తి అవుతుందా లేదనేటువంటిది ఆలోచన కూడా చేయకోకుండా మనకి సాకులు చెప్తూ జల విద్యుత్తు లేదు, వర్షాలు సరిగా లేవు, బొగ్గు సరఫరా లేదు, అలాగే గ్యాస్ అనేటువంటిది నిలిపేశారనేటువంటి పేరుతోటి ప్రజల్ని అంధకారంలో ముంచెత్తుతున్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. దీనికి వ్యతిరేకంగా ప్రజల్ని ఆందోళన చైతన్యం పరిచేటువంటి పరిస్థితుల్లోనే మేము ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం. భవిష్యత్ కాలంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఇంకా అనేక ఉద్యమాలు ఎంత కలిసికట్టుగా చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. జంగారెడ్డిలోని టొబాకో వేలం కేంద్రం నందు గురువారం వేలం పాటలు ప్రారంభమయ్యాయి. బోర్డు చైర్మన్ కె గోపాల్ వేలం కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రారంభ ధర ₹138 నుంచి ₹146 వరకు పలికింది. 2 వేలం కేంద్రాల్లో ఈ ఆక్షన్ను కె గోపాల్ ప్రారంభించి రైతులకు అవగాహన కల్పించారు. తొలుత 18 బేళ్లకు ఆక్షన్ పెట్టారు. జిల్లాలో 24,997 హెక్టార్లలో 11,000 మంది రైతులు వర్జీనియా పొగాకును పండించారు. 12,027 బేరలు ఉన్నాయి. కోట్లాది రూపాయలు విదేశీ మారక ద్రవ్యం లభిస్తున్నా గిట్టుబాటు ధర రాక రైతన్నలు కష్టాల బారిన పడుతున్నారు. వేలం కేంద్రానికి వచ్చిన పొగాకు బేళ్లకు గ్రేడ్లను బట్టి వేలం అధికారి ధర నిర్ణయిస్తారు. దానిని బట్టి ట్రేడర్లు ఎంత ధరకు కొంటారనే విషయాన్ని ఈ వేలం ద్వారా తెలియజేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ట్రేడర్లు హ్యాండ్ టెర్మినల్స్ను ఉపయోగించారు. దీని ద్వారా తనకు ఏ ధరకు పొగాకు కావాలో కొనుగోలుదారుకు తెలియజేస్తారు. ఆ ధర వేలం కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎల్సీడీపై కనిపిస్తుంది. దీనివల్ల ట్రేడర్లు సిండికేట్ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ వివరాలను పొగాకు సామర్థ్యం వివరాలను బోర్డు చైర్మన్ గోపాల్ వివరించారు. గురువారం ప్రారంభమైన ఈ పొగాకు వేలం కేంద్రాన్ని జేసీ బాబురావు నాయుడు సందర్శించారు. జంగారెడ్డి పట్టణంలో వస్త్ర దుకాణదారులు వ్యాట్ ట్యాక్స్పై చేపడుతున్న రిలే నిరాహారదీక్షలకు బులియన్ పాన్ మర్చెంట్స్ స్వర్ణకారుల సంఘం సభ్యులు గురువారం సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో గోల్డ్ వ్యాపారస్తులు వనపర్తి సుబ్బారావు, రామ్మోహన్ రావు, శేఖర్, తిరివిది వేణుగోపాల్, మద్దు శ్రీనివాస్, చిన్ని వాసు, సురేష్, కేసనపల్లి గణపతి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే ఉత్పత్తి కేంద్రాల్లో 30% నుండి 50% సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీలు వేరే ట్యాక్సుల రూపంలో ట్యాక్సులు పడిన తర్వాతే వస్త్రాలు మిల్లు నుండి బయటకు వస్తున్నాయని, మరలా మూలిగే నక్కపై తాటిపండు పడిన చందాన వస్త్ర వ్యాపారులపై వ్యాట్ ట్యాక్స్ను విధించడం అన్యాయమని క్లాత్ అండ్ మర్చెంట్స్ అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. వస్త్ర వ్యాపారస్తుల ఆందోళనకు మద్దతుగా ఈ నెల 15వ తేదీన అందరి వ్యాపారస్తులతో తాము కూడా దుకాణాలు మూసివేసి స్వచ్ఛందంగా బంద్కు సహకరిస్తామని గోల్డ్ వ్యాపారస్తులు, స్వర్ణకారులు సిటీ న్యూస్తో అన్నారు. వస్త్ర వ్యాపారస్తుల సోదరిమణులందరూ కలిసి ఈ యొక్క అనివార్య యొక్క బంద్ చేస్తూ ఈ రాష్ట్రం మొత్తంలో కూడా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆడపడుచుల యొక్క గౌరవం కూడా చూడకుండాను వారు అలంకరణ చేసుకుంటే వస్త్రాలపైన కూడా నిష్పక్షపాతంగా పన్ను వేసి వస్త్ర వ్యాపారాన్ని ఎంత మట్టుకు బాధ పెట్టడమో ఒక్కసారి సవియమనంగా ఆలోచించి ఈ వస్త్ర వ్యాపారస్తుల మీద వేసినటువంటి పన్ను తగ్గించి ఈ ఆంధ్రప్రదేశ్కి సుతీష్టమైనటువంటి యొక్క సగౌరవాన్ని తెచ్చిపెట్టాలని మరీ కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఈ యొక్క ప్రతిపాదన వెనక్కి తీసుకోకపోతే 2014లో వచ్చే యొక్క సాధారణ ఎన్నికల్లో మా ఆడపడుచులంతా కూడాను సవినయంగా వ్యతిరేకమైనటువంటి యొక్క ఈ అలంకరణ మీద వేసినటువంటి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లోని వస్త్ర వ్యాపారస్తుల మీద వ్యాట్ ట్యాక్స్కి నిరసనగా వీళ్ళు చేస్తున్నటువంటి బంద్కి
మేము సంఘీభావం తెలియజేస్తూ జంగారెడ్డిగూడెం బులియన్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషను మరియు స్వర్ణకార సంఘ సభ్యులందరూ కూడా మరి ఈ యొక్క బంద్కి మద్దతుగా మరి మేమందరం కూడా పాల్గొనడం జరుగుతుంది. రేపు శుక్రవారం నాడు వస్త్ర వ్యాపారస్తులు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి ఈ యొక్క నిరవధిక బంద్కు మద్దతుగా మరి జంగారెడ్డిగూడెం బులియన్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ సభ్యులు స్వర్ణకార సభ్యులు అందరూ కూడా మరి నిరవధికంగా బంద్ మరి రేపు పూర్తి బంద్ను పాటిస్తామని ఈ యొక్క సభమంగా తెలియజేసుకుంటూ రిజిస్ట్రేషన్స్ లేకుండా వాహనాలు విక్రయిస్తే సంబంధిత డీలర్లపైన వాహనదారులపైన చర్యలు తీసుకుంటామని జంగారెడ్డి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు హెచ్చరించారు. టీఆర్ ఇవ్వడమే డీలర్ల బాధ్యతని అన్నారు. అన్ని రకాల ఫీజులతో కలిపి ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్కు 390 రూపాయలు, కార్లకు 635 రూపాయలు, లైసెన్స్కు 475 రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఎల్ఆర్కు 60 రూపాయల నుంచి 90 రూపాయల వరకు వినియోగదారులు జమ చేయాలని తెలియజేశారు. రిజిస్ట్రేషన్ లైసెన్స్కు దళారులను ఆశ్రయించకుండా నేరుగా ఎంవీఐ కార్యాలయాన్ని సంప్రదించాలని సిటీ న్యూస్తో ఆయన కోరారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలతో పాటు భారీ జరిమానా విధించనున్నట్లు సుబ్బారావు హెచ్చరించారు. మరి నేటి సమాజంలో వాహనం అనేది నిత్యావసర వస్తువుతో సమానంగా ఉంది. ఈ తరుణంలో వాహనాల వినియోగం విపరీతంగా పెరగటం మూలన ఈ వాహన వినియోగం ద్వారా ఇతర రోడ్డు వినియోగదారులకి అసౌకర్యం కలగకోకుండా మరి ప్రమాదాలు జరిగినప్పుడు వారు బీమా కంపెనీ ద్వారా రావాల్సిన నష్టపరిహారాన్ని పొందుటకు వీలుగా ఉండే విధంగా మరి మేము తనిఖీలు చేపట్టి రిజిస్ట్రేషన్ లేకోకుండాను మరి డ్రైవింగ్ లైసెన్సులు లేకోకుండాను నెంబర్లు వెహికల్ మీద నెంబర్ లేకోకుండాను తిరుగుతున్న వాహనాల మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి దీన్ని బట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది, వినియోగదారులు మోటార్ వాహన వినియోగదారులు గుర్తించవలసిన విషయాలు ఏమిటంటే మరి మొట్టమొదటిగా మీరు వాహనాన్ని షోరూంలో కొన్నప్పుడు టెంపరీ రిజిస్ట్రేషన్ లేకుండా వాహనాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ షోరూమ్ నుంచి బయటకు తీసుకురాకూడదు. షోరూంలో ఉండగానే వాహనాన్ని ఇన్సూరెన్స్ చెల్లించి టెంపరీ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి టెంపరీ రిజిస్ట్రేషన్ నెంబర్ పొంది ఆ నెంబర్ని వాహనం మీద కనపడే విధంగా దాన్ని ఎగ్జిబిట్ చేసుకుని మాత్రమే మీరు వాహనాన్ని రోడ్డు మీద రావాల్సిందిగా రవాణా శాఖ తరఫున మేము కోరుతున్నాము. మరి 30 రోజుల లోపల అట్లా డెలివరీ తీసుకున్న వాహనాన్ని 30 రోజుల లోపల మీరు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ మా కార్యాలయానికి వచ్చి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా ఉంటుంది. దాని నిమిత్తం 2 వీలర్ మోటార్ వాహనం అయితే కనుక 395 రూపాయలు ఫీజు అవుతుంది. అదేవిధంగా 4 వీలర్ మోటార్ వాహనం అయినట్లయితే 635 రూపాయలు ఫీజుగా ఉంటుంది. మరి ఫీజులు లేట్ ఫీజు అయినట్లయితే ప్రతి 3 నెలలకి 25 రూపాయలు చొప్పున ఎక్కువగా 100 రూపాయలు పెనాల్టీతో సహా చెల్లించి ఈ వాహనాన్ని మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చును. మరి అదేవిధంగా మరి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడపడం చట్టరీత్యా నేరం కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ కూడా అర్హతలో 18 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. మోటార్ వాహనం విత్ గేర్ వాహనాన్ని నడపాలంటే 18 సంవత్సరాలు నిండి ఉండాలి. మరియు మరి జంగారెడ్డిగూడెం ఈ ఆఫీస్ పరిధిలో ఉన్న 7 మండలాల్లో ఏదో ఒక మండలంలో ఒక గ్రామంలో మీరు నివాసం ఉన్నట్టుగా నివాస పత్రము, ధ్రువపత్రము, మరి వయసుకు సంబంధించి 18 సంవత్సరాలు నిండినట్లుగా ధ్రువపత్రాన్ని తీసుకొచ్చి మా కార్యాలయానికి వచ్చినట్లయితే మొట్టమొదటిగా మీకు 60 రూపాయలు ఫీజు కట్టించి లెర్నర్స్ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 30 రోజులు అయిపోయిన తర్వాత సంబంధిత వాహనం మీద మీకు టెస్ట్ కండక్ట్ చేసి డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి డ్రైవింగ్ లైసెన్స్కి సుమారుగా 475 రూపాయలు ఫీజు చెల్లించవలసి వస్తుంది. ఫీజు రూపంలో కానీ టెస్ట్ ఫీజు కానీ సర్వీస్ ఛార్జ్ కానీ కార్డు నిమిత్తం కానీ 475 రూపాయలు మీరు ఫీజు చెల్లించినట్లయితే మీకు పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా వస్తుంది మీకు. మరి వాహన వినియోగదారులందరికీ కూడా రవాణా శాఖ తరఫున మరి ఒకసారి మా విజ్ఞప్తి ఏంటంటే వాహనం మీద కంపల్సరీగా వాహనం యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎగ్జిబిట్ చేసుకోవడం, సంబంధిత కాగితాలన్నింటినీ కూడా కనీసం ఫోటోస్టాట్ డాక్యుమెంట్స్ అన్న మీరు వాహనంలో ఉంచుకోవటం, మరి డ్రైవింగ్ లైసెన్స్ పొందటం తప్పనిసరిగా చేయవలసిందిగా కోరుతున్నాము. మరి ఈ విధంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కానీ రిజిస్ట్రేషన్ చేయకుండా కానీ లేదు నెంబర్ లేకుండా కానీ వాహనాన్ని రోడ్డు మీద వినియోగించినట్లయితే కనుక ప్రజల యొక్క ఆస్తులకి ప్రాణాలకి ముప్పు వాటిల్లుతుంది. మరి మీరు ఫీజు చెల్లించకుండా రిజిస్ట్రేషన్ లేకుండా తిరుగుతున్న వాహనాన్ని వినియోగించి ప్రమాదం చేసినట్లయితే కనుక ఏ బీమా సంస్థ కూడా దాన్ని మరి బాధితులకి ఎవరికి కూడా బీమా పరిహారం చెల్లించడం జరగదు. కాబట్టి ప్రభుత్వం యొక్క బాధ్యత ప్రజల యొక్క ఆస్తులని ప్రాణాలని రక్షించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. మరి మోటారు వాహనాన్ని వినియోగించి ప్రజల యొక్క ఆస్తులకు కానీ ప్రాణాలకు కానీ ఈ నష్టాన్ని కలగజేసే ఇటువంటి వాహనాల మీద
కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రవాణా శాఖ మీద మాపై ఉన్నది. కాబట్టి మా బాధ్యతను మేము నెరవేర్తిస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాలను గమనించి మరి రిజిస్ట్రేషన్ చేయించుకుని వాహనాలని డ్రైవింగ్ లైసెన్స్ పొంది భద్రంగా వాళ్ళు వాహనాలను వినియోగించవలసిందిగా కోరుచున్నాము. మరి ఇక ఈ కార్యాలయానికి వచ్చేటప్పుడు ఏ విధమైన మధ్యవర్తితోనూ సంబంధం లేకుండా నేరుగా కార్యాలయానికి వచ్చి మీ యొక్క పనులు మీరు పూర్తి చేసుకోవాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఫీజులన్నీ వివరాలన్నీ కూడా మా కార్యాలయం దగ్గర బోర్డులో మేము డిస్ప్లే చేస్తాం జరుగుతుంది. మీరు ఆ విధంగా మీరు గవర్నమెంట్కి చెల్లించాల్సిన ఫీజులు చెల్లించి దానికి తగిన రసీదు పొంది మరి మీరు మీ యొక్క ట్రాన్సాక్షన్స్ అన్ని. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డి మండలం లక్కవరం గ్రామంలోని బీసీ కాలనీ నందు వివిధ పార్టీలకు చెందిన 30 మంది కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. లక్కవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీ కండువాలను వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు సయ్యద్ మస్తానవలి, చిట్టిబొమ్మ శివ, పత్తి వీరాస్వామి, దల్లి నాగేశ్వరరావు, జామి కృష్ణారెడ్డి, నిద్రబెంకి లక్ష్మణరెడ్డి, పరపతి వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, పాలు వెంకటేశ్వరరావు, ఉప్పాడ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. నిద్రబెంకి దుర్గారావు, సాయి, కొల్లి కార్తిక్ రెడ్డి, నాయన యేసురత్నం, వాకాడ రామకృష్ణ, ఏ నాగు, గోలి వెంకటరత్తయ్య, దల్లి మోహన్, శ్రీను, గోలి కోటేశ్వరరావు, కొల్లి నూకరాజు, సావాడ రమణ, నూకల గణేష్, కంబపు ప్రసాద్, బాకీ సింహాచలం, కంబపు రాంబాబు తదితరులు ఆ పార్టీలోకి వలస వచ్చారు. వీఆర్ఓలుంటే గ్రామానికి సంబంధించి కలెక్టర్లని, గ్రామాల్లో వచ్చే భూ ఫిర్యాదులపై నిబద్ధతతో వ్యవహరించాలని జాయింట్ కలెక్టర్ బాబురావు నాయుడు సూచించారు. జంగారెడ్డి మండలంలోని దేవులపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం నందు గురువారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఎన్వివి సత్యనారాయణ, ఎంఆర్ఓ నారాయణ రెడ్డి, డిటి రాజేశ్వరరావు, ఆర్ఐలు ఉదయ్ కుమార్, భుజంగరావు, సర్వేయర్ కాశీ విశ్వనాథ్, వీఆర్ఓలు దత్తు, వెంకటేశ్వరరావు, వీఆర్ఏ మూర్తి తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయం నందు వీఆర్ఓ కార్యాలయం ఏర్పాటు చేయడంపై జేసీ బాబురావు నాయుడు దేవులపల్లి వీఆర్ఓ దత్తుకు చిన్నపాటి క్లాస్ తీసుకున్నారు. సొంతంగా కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నప్పుడే వీఆర్ఓలకు గ్రామాల్లో గుర్తింపు ఉంటుందని, ప్రజల్లో హుందాతనం, గౌరవం లభిస్తుందని అన్నారు. దేవులపల్లిలో ప్రభుత్వానికి సంబంధించి సెంటు భూమి లేకపోవడంపై జేసీ విస్మయం వ్యక్తం చేశారు. గ్రామాల్లో ఎవరైనా రైతు 3 ఎకరాల స్థలం ఇస్తే సుమారు 5 లక్షల పైగా పరిహారం ఇచ్చి అర్హులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని బాబురావు నాయుడు సభాముఖంగా హామీ ఇచ్చారు. అసైన్మెంట్ భూములను కొనుగోలు చేసినా, చెరువులను పూడ్చే నివాసాలు, షాపింగ్ మాల్స్గా నిర్మించినా నష్టపోతారని, ఎప్పటికైనా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని తేల్చి చెప్పారు. శ్మశాన వాటికకు సరిహద్దులు కేటాయించి అందరికీ వినియోగంలోకి వచ్చేలా చూడాలని తహసీల్దార్ నారాయణ రెడ్డిని ఆదేశించారు. భూ వివాదాల్లో వీఆర్ఓలదే కీలక పాత్రని అన్నారు. ప్రభుత్వ భూములను ప్రభుత్వ భూములుగానే ఉంచాలని కోరారు. 208/1వ సర్వే నెంబర్లో ఎడ్లపల్లి కృష్ణయ్యకి చెందిన సాగు భూమిని అసిస్టెంట్ సెటిల్మెంట్ ఆఫీసర్ 2 వ్యక్తులకు ఏ విధంగా పంపిణీ చేశారో అనే జాబితాను పూర్తిగా నివేదికల రూపంలో ఇవ్వాలని కోరారు. ఏపీఓ రామారావు రెవెన్యూ సదస్సుకు హాజరు కాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. రెవెన్యూ సదస్సులో వచ్చే ఫిర్యాదులను కనీసం 30 రోజుల్లో పరిష్కారం అయ్యేలా చూడాలని వీఆర్ఓలకు ఆదేశాలు అందజేశారు. మరి దయచేసి ఎవరైనా గ్రామస్తులు ఎవరైనా ఉంటే, గవర్నమెంట్ భూమి ఏదైనా ఉంటే మీరు ఇచ్చేయాలి మాకు. అలాగే ఈ అసైన్మెంట్ భూములు, పేదవాళ్ళు పంచిన భూములు కొంతమంది కొనుక్కొని ఉంటారు. అంటే సరే వాడికి ఏదో డబ్బులు అవసరం వచ్చి అమ్మేస్తారు. అలాంటి భూములు కొనుక్కుంటే ఏంటంటే నీకు భద్రత ఉండదు, కొనుక్కొనవాడికి భద్రత ఉండదు. కారణం ఏంటంటే అలాంటి భూములు కొనకూడదు. ఒకప్పుడు కొంటే డబ్బులు మనమే పెట్టి కొంటాం, కానీ ఆ భూములు మనం డబ్బులు పెట్టి కొన్నందుకు మనం ఏదో తప్పు చేసినట్టుగా మనకు శిక్ష కూడా ఉంది, జైలు అవకాశం ఉంది. అంటే అది తప్పు. అలాంటి భూమి అంటే దానికి ఏదో మనం ఏదో దాన్ని అంటుకోకూడదు. మనం ఏదైనా ఉంటే వేరే జిరాయితీ భూములు కొనుక్కోవాలి తప్ప అలాంటి భూములు ఎవరన్నా కక్కుర్తిపడి అమ్మేసిన మనం కొనుక్కోవడం కూడా నేరం అది. అలాంటి భూములు దయచేసి అలాంటిది ఏమన్నా ఇక్కడ ఏం లేదు వీఆర్ఓ గారు. మరి నాకు రాసి ఇచ్చేస్తావు, ఇక్కడ భూదానం భూములు లేదు, ల్యాండ్ సీలింగ్ భూములు లేదు, అసైన్మెంట్ భూములు ఇక్కడ ఏం జరగలేదు అని నాకు మరి ఈ భూమిలో ప్రభుత్వ భూమి లేదు అనేటువంటి సర్టిఫికేట్ ఇస్తాం మరి ఇప్పుడు. సో అది ఆధార్ ముందు మీరు ఎన్యూమరేట్ చేసుకుండండి. అయ్యా ఈ గ్రామంలో ఎంతమందికి ఆధార్ వచ్చింది, ఎంతమందికి రాలేదని నీకు లెక్క తెలిస్తే నీకు అంచనా తెలిసిపోతుంది.
డీటెయిల్గా మీకు వెళ్ళిపోతుంది. అలాగే లీజ్ కార్డు హోల్డర్స్ ఎవరైనా ఇవ్వని వాళ్ళు ఉన్నారా? ఇంకా దరఖాస్తు పెట్టిన సార్ 73 ఇచ్చారు సార్. ఇంకా 13 దరఖాస్తు చేశారు సార్. అయితే వాళ్ళ దగ్గర తీసుకున్నాం సార్. ఇప్పుడు కొత్త దరఖాస్తు తీసుకున్నాం సార్. ఓకే, ఇప్పుడు ఇస్తాను చెప్పాను, ఫోటోస్ అయి పంపించాను. ఎక్కడన్నా సర్వే గొడవలు ఎక్కడన్నా ఉన్నాయా? భూమి అటు ఇటు తేడా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అడావుడిగా భూమి కొనేస్తారు, ఎక్కడ కూర్చొని దస్తావేజులు రాసేస్తారు, రిజిస్ట్రేషన్ చేసేస్తారు. మీరు అడావుడిలో ఈయన కరెక్టే చెప్పారని చెప్పేసి ఇస్తారు. భూమికి వెళ్ళేసరికి మీకు కొరద ఉంటుంది. అక్కడ ఇది తేడాలో ఉంటుంది, బౌండరీ తేడా ఉండవచ్చు, ఏరియా కూడా తేడా ఉండవచ్చు. సో ఇలాంటిది ఏమైనా తేడాలు ఏమైనా సర్వేయర్ గారు ఇక్కడ ఏమైనా తేడా ఉందా? ఈ పేదవాడైతే మనం వేరే రకంగా సాయం చేస్తాం, కానీ శ్వసనాలు పాతి పెడితే సవాళ్ళని ఇంట్లో పాతుకోం కదా. అదే మీరు సర్వే చేసిన మార్క్ చేసి ఇచ్చేయాలి రాళ్ళు. మీరు వెంటనే మీరు కూర్చోవద్దు. ఈ రోజంతా ఇక్కడ ఉంటారు, మారుతూ ఇంకో ఊరికి వెళ్తారు. ఒక స్థావరం పెట్టుకో, ఎక్కడన్నా మన గవర్నమెంట్ భూమి ఉన్నా కూడా అవసరం ఉంటే చిన్న తాటి పాక వేసేయి అంతే. ఏదో ఒక పాక వేసేయి, నేను కూడా ఒక తాటి వేసుకొని 2 రాటలు పాతి ఒక విఆర్ఓ ఆఫీస్ అని పెట్టి ఏముంది. ఈరోజు ఐకేపీ వాళ్ళకి ఆఫీస్ ఉంది, మరి నువ్వు గ్రామ కలెక్టర్లు అంటే వాడు నీకు ఆఫీస్ లేకపోతే ఇలాగా. మరి అది చూడండి, మరి నా టైంలో నేను ఆఫీస్ కట్టుకున్నాను, నా టైంలో ఇది చేసినటువంటి నేను ఉండాలి కదా. నేను డబ్బులు వస్తాయి నీకు, మేము పెడతాం. ముందు నీకు జాగాని వెతుక్కుంటే ఇప్పుడు పంచాయతీ బిల్డింగ్లకి డబ్బులు లేకపోతే మహాత్మా గాంధీ నరేగా మీద ఖర్చు పెడుతున్నాం. పంచాయతీ బిల్డింగ్స్కి ఇక్కడ ఫస్ట్ ఏజెన్సీ ఏరియాలో మొదలు పెట్టాం. లిటిల్ ఛాంప్స్ గణితం సైన్స్ టాలెంట్ పరీక్ష నందు జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన కిడ్స్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు. 7వ తరగతి విద్యార్థి హర్ష రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు, 10వ తరగతి విద్యార్థి సూర్యప్రకాష్ 10వ ర్యాంకు, 4వ తరగతి విద్యార్థి కె వెంకట్ 12వ ర్యాంకు సాధించినట్లు కిడ్స్ ఇంగ్లీష్ మీడియం ప్రధానోపాధ్యాయురాలు కె రేవతి రాణి తెలిపారు. రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఆమె అభినందించారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం అయ్యప్ప స్వామి ఆలయం నిర్మాణం శరవేగంగా సాగుతోంది. కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయ నమూనాతో ఈ ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఏకశిలతో 18 మెట్లు తయారు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలియజేస్తున్నారు. అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దూర ప్రాంత భక్తులు సేద తీరేందుకు అనుగుణంగా విశ్రాంతి గదులను నిర్మించినట్లు తెలిపారు. అయ్యప్ప స్వామి మాలలు వేసుకోవడానికి అన్ని హంగులతో ఈ ఆలయాన్ని పొందుపరిచినట్లు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక